పీపీ గారి దగ్గర కూడా ఉంటుంది. అదే ఉన్నతాధికారి దగ్గర ఉంటుంది, పీపీ గారి దగ్గర ఉంటుంది, కోర్టుకేమో సీల్డ్ కవర్ లో ఇస్తారు. ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలే ఇవన్నీ. నిందితులకు సంబంధించింది కానే కాదు. సుబ్బారావు గారు, పోలీసులు చేసే మొత్తం సమాచారాన్ని ఛార్జ్షీట్ వేయకముందే వీళ్ళకి అందింది అంటే అక్కడే సుప్రీంకోర్టు షాక్ తిన్నది. ఇది ఈ రకమైన ప్రాక్టీస్, ఎంత దారుణమైన ప్రాక్టీస్ ఇది. దీన్ని ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు? ఇక్కడ ఒకటండి, ఛార్జ్షీట్ వేసేటప్పుడు మాత్రమే అన్ని సాక్షుల యొక్క 161 స్టేట్మెంట్స్ వేస్తారు. కానీ రిమాండ్ ఇచ్చేటప్పుడు కొన్ని వేస్తే వేయచ్చు, వేయకపోతే వేయకపోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని 161 స్టేట్మెంట్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నట్టుగా న్యాయస్థానం ఆక్రోశించడానికి ఒక కారణం. అంటే పోలీసు వాళ్ళ నుంచి తీసుకున్నారు అనేది వాళ్ళ ప్లేటర్ గారు ఒప్పుకున్నాడు కదా. పోలీసు వాళ్ళు ఎలా ఇస్తారు? కానీ వాళ్ళు ఏమైనా తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉండి మేము సమాచార హక్కు చట్టం ద్వారా వేశాము అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉండగా సమాచార హక్కు చట్టం అప్లై కాదు. దీంట్లో స్పష్టంగా కనబడుతుంది పోలీసులు ముద్దాయిలు కొల్లీడైపోయారనేది నిర్వివాదాంశం. ఇక్కడ ఇంకా అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు వస్తున్నాయి, పాత కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు ఉన్నాయి, ఇవన్నీ అవే కదా. వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ముందుగానే వాళ్ళకి ఇస్తున్నారు అని అంటే ఆ కేసులను నిలబడకుండా వీళ్ళే సహకరిస్తున్నారు అనుకున్నప్పుడు ఇక పరిపాలన, లేకపోతే ఇప్పటి వరకు నానా అగచాట్లు పడిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ ఇదేంటి అనేది ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం సార్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొచ్చేస్తాను ప్లీజ్. థ్యాంక్ యూ. తాగి దాడులు చేస్తున్నారు. సో ఈ పరిస్థితి